రామ్టాక్కి తిరిగి స్వాగతం. తమిళనాట రాజకీయాలు వాటాల యుద్ధంగా మారింది. అవును, కాంగ్రెస్కి డిఎంకేకి మధ్య ఓ పోరు నడుస్తుంది. ఏంటంటే మాకు వాటా కావాలి. దేంట్లో కావాలయ్యా? అధికారంలో వాటా కావాలి. ఇంకా దేంట్లో కావాలి? స్థానిక సంస్థల సీట్లలో వాటా కావాలి, 30%. ఇంకా దేంట్లో కావాలి? నామినేటెడ్ పోస్టుల్లో వాటా కావాలి. అంటే కాంగ్రెస్ డిఎంకే మీద వాటాల యుద్ధం ప్రకటించింది. అఫ్కోర్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు మరి కేంద్రంలో మేము కోయిలేషన్ ఉన్నప్పుడు మీకు మంత్రి పదవులు ఇచ్చాం కదా అంటారు. అంటే అసలు ఇదంతా ఎందుకు వచ్చిందంటే 1967లో కాంగ్రెస్ పోయి డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు కాంగ్రెస్ అనేది అధికారాన్ని చూడాలి అక్కడ తమిళనాడులో. కానీ ఒక్కొక్క మూమెంట్లో బాగానే వచ్చింది పర్సంటేజ్, ఓటింగ్ పర్సంటేజ్. ఇటీవల కాలంలో తగ్గిపోయింది కానీ మొదట్లో. సో ఇవాళ మిగిలిపోయినటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏంటిది, వాళ్ళకి ఆ తహతహలాడుతున్నారు అధికారం కోసం. అది ఒకటైతే, రెండోది ఏంటంటే వాళ్ళకు ఒక భావన ఏర్పడింది. ఏంటి అని అంటే అసలు మేమే డిఎంకే నడుపుతున్నాం అన్నంతగా మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే స్ట్రైక్ రేట్ మాకెక్కువ వచ్చింది. పోయిన ఎన్నికల్లో 25 సీట్లు పోటీ చేస్తే 18 గెలిచాం. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఒంటరిగా పోటీ చేసి చూడాలి కాంగ్రెస్ ఎన్ని వస్తాయో తమిళనాడులో. అసలు ఇవాళ ఇది ఒకవైపు నడుస్తూ ఉంటే డిఎంకే కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. స్టాలిన్ అయితే కొండ బద్దలు కొట్టి చెప్పాడు ఇండియా టుడే సౌత్ ఇండియా కాంక్లేవ్లో, ఎటువంటి పరిస్థితిలో పవర్ షేరింగ్ ఉండదు, కే అదే టైంలో కొయిలేషన్ ఉంటుందని చెప్పాడు. కానీ రెండో వైపు ఏం చేస్తున్నాడు? ఇవాళ కొత్త పార్టీలను చేర్చుకుంటున్నాడు. డిఎంకే తోటి చేర్చుకున్నాడు. వాళ్ళకి మరి ఇప్పుడు సీట్లు ఇవ్వాలి. ఇప్పటికే మరి అన్ని పార్టీలు మాకు ఎక్కువ కావాలి సీట్లని అడుగుతున్నాయి, కాంగ్రెస్తో పాటుగా మిగతాయి కూడా. కానీ కొత్త పార్టీలు వచ్చేరినాయే, వాళ్ళకి ఎక్కడి నుంచి సీట్లు ఇవ్వాలి? డిఎండికే వచ్చింది, ఓపీఎస్ కూడా కలిశాడు. మరి ఓపీఎస్ ఇండిపెండెంట్గా పోటీ చేసి కొన్ని సీట్లు తీసుకోవాలని కోరుకుంటున్నాడో ఏంటో తెలియదు మరి నాకు. మరి వీళ్ళకి అడ్జస్ట్ చేయాలి కదా. ఎక్కడ అడ్జస్ట్ చేస్తుంది డిఎంకే? అంటే దాని సీట్లు ఇప్పుడు ఉన్న ఆల్రెడీ అలాట్ చేసినటువంటి సీట్లు ఎవరికైనా తగ్గించడానికి లేదు. వాళ్ళ సీట్లే తగ్గించుకొని ఆ పార్టీలను అకామిడేట్ చేయాలి. 173 పోటీ చేసింది లాస్ట్ టైము. ఇప్పుడు ఇందుట్లో డిఎండిఏకి ఇవ్వాలి, ఓపీఎస్కి ఇవ్వాలి. మరి కాంగ్రెస్ రేపే మొదలవుతున్నాయి టాక్స్, సీట్ షేరింగ్ టాక్స్ రేపు మొదలవుతాయి. కాంగ్రెస్ ఏంటి, చాలా పెద్ద ఆశలు ఉన్నాయి. 25 కాదు, మా బలం చాలా ఎక్కువ ఉంది, మాకు ఎక్కువ కావాలని అడుగుతున్నారు. డిఎంకే వాళ్ళకి చెప్పబోతుంది, అరే నేను నా 170 సీట్లే తగ్గించుకొని డిఎండిఏకేకి మిగతా వాళ్ళని అకామిడేట్ చేసేటప్పుడు ఇంకా ఎక్కడి నుంచి తగ్గించుకోను? న్యాచురల్గా ఇది వాళ్ళ ముందు పోజ్ చేస్తుంది ఈ క్వశ్చన్. అందుకని ఏం చేసింది కాంగ్రెస్, ఇది డబుల్ గేమ్ ఆడుతూ ఉంది. ఈరోజు వరకు కూడా టీవీకే విజయతోటి తెగతెంపులు చేసుకోలేదు. బ్యాక్ ఛానల్ సంప్రదింపులు జరుపుతూనే ఉంది. ఇప్పటికీ టీవీకే విజయ్కి నమ్మకం ఉంది కాంగ్రెస్ వచ్చిద్దని. ఎందుకంటే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు బ్యాక్ ఛానల్లో. అంటే ఒకవైపు డిఎంకే తోటి సంప్రదింపులు జరుపుతుంది, బెదిరిస్తుంది, ఒక విధంగా బ్లాక్మెయిల్ చేస్తుంది డిఎంకేని. మీరు గనక మాకు సరైన గౌరవం ఇక్కడ ఇవ్వకపోయేటట్టయితే, మేము అడుగుతున్న వాటా ఇవ్వకపోయేటట్టయితే మాకు ఆల్టర్నేటివ్ ఉంది, వాళ్ళు మాకు 70 సీట్లు ఇస్తామంటున్నారు, మేము అక్కడ వాళ్ళతో వాటా తీసుకొని మేము పోటీ చేస్తామని, మేము లేకపోతే మీరు గెలవరు, ఇది వాళ్ళ పాయింట్. నిజమే అది. ఎందుకంటే ఇవాళ డిఎంకే ఎలియన్స్ కాంగ్రెస్ ముఖ్యమైన పార్ట్నర్, కాదనలేవు. ఎక్కువ అంటే దానంతరం అది గెలవదు కాంగ్రెస్, కానీ ముఖ్యమైన పార్ట్నర్. ఎందుకంటే మైనారిటీ ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ వైపు.
అందుకని డిఎంకే కూడా వాళ్ళని ఎట్లయినా పోగొట్టుకోకుండా అట్టిపెట్టుకోవాలని చూస్తుంది. దాన్ని కాంగ్రెస్ బ్లాక్మెయిల్ చేస్తుంది, దాన్ని అవకాశంగా తీసుకొని. అయినా డిఎంకే పరిస్థితి ఏంటంటే ఎన్ని అకామిడేట్ చేయగలదు? మ్యాక్సిమం 2-3 సీట్లు ఎక్స్ట్రా ఇస్తుందేమో, కానీ మరీ వాళ్ళు కోరుకున్నట్టుగా ఒక 40-50 సీట్లు ఇచ్చే పరిస్థితి అయితే ఉండదుగాక ఉండదు. ఇంకొకటి చెప్తున్నానండి, అసలు వాళ్ళతో ఒప్పందం కుదిరిన కాంగ్రెస్ తోటి ఈసారి అసలు ఓటు బదలాయింపు జరగదండి. అక్కడ దాకా వెళ్ళిపోయింది, గ్రౌండ్ లెవెల్ తగాదలు. పట్లర్ కొన్ని జిల్లాల్లో అయితే, పర్టికులర్గా డిఎంకే అయితే కాంగ్రెస్ని గెలవడానికి ప్రయత్నం చేయదు. డిఎంకే కేడర్ వాళ్ళు చాలా పకడ్బందీగా ఉంటుంది, బూత్ లెవెల్ ఆర్గనైజింగ్ దీంట్లో ఉంటారు వాళ్ళు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడిని వాళ్ళందరికీ తెలుసు, టీవీకి తోటి సంప్రదింపులు జరుగుతుంది వాళ్ళకి తెలుసు, మాణిక్యం ఠాకూరు జ్యోతిమణి ఏం మాట్లాడారో వాళ్ళకి తెలుసు. సో ఇవన్నీ వాళ్ళ మనసులో లేకపోలా డిఎంకే కేడర్కి. డిఎంకే కట్త్రోట్గా ఉంటుంది ఇటువంటి విషయాల్లో. సో చివరికి ఏంది, ఒక విధంగా హ్యూమిలియేషన్కి గురయ్యి డిఎంకేలో ఉండాలి కాంగ్రెస్. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు కోరుకుంది ఏది జరగదు, పవర్ షేరింగ్ జరగదని కుండబద్దలు కొట్టి చెప్పాడు. సీట్లు కూడా వీళ్ళు అనుకున్న పద్ధతుల్లో పెరగవు. మరి వాళ్ళకి 2 ఆల్టర్నేటివ్స్, అయినా ఒదిగి ఉండి ఇక్కడ ఉండటమా, లేదంటే టీవీకే తోటి వెళ్ళటమా చూడాలా. ఈ రోజుకి ఆప్షన్స్ క్లోజ్ చేసుకోవాలి కాంగ్రెస్. సక్సెస్ అయిద్దా, 2 చోట్ల అభాసు పాలవుతుందా కాంగ్రెస్? ఇది ప్రతి ఒక్కరి మనసుల్లో ఉన్నటువంటి ప్రశ్న. చూద్దాం ఏం జరగబోతుందో. ఈ వచ్చే వారం 10 రోజులు చాలా చాలా క్రుషియల్ తమిళనాడు రాజకీయాల్లో. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.